రాత్రికి చేయగలుగుతాడు, కానీ నీ మనస్తత్వం మారతానికి ఎంతకాలం చేస్తుంది? నీ మనసు మారుతుందా? నీ ఆలోచన విధానం మారుతుందా? అందుకని ఎప్పుడు దేవుడు చెప్పేది ఏంటంటే, ముందు మనసు మార్చుకో, దాని తర్వాత జీవిత విధానం మారుతుంది. Our mind has to change before God does something in your life. అందుకనే faith, when we say about faith, అదృశ్యములు దృశ్యములు, that is, your mind is changed, the way you think is changed, the way you live is changed, the way you act is changed. ఈరోజు ఇంకా పాత అలవాట్లలో ఉన్నావంటే నీ జీవితం నూతనత్వం కలగదండి. పాతవి విడిచిపెట్టాలి, పాతవి అంతం అవ్వాలి. Put an end to it. Start new, believing new, obeying new. నీ శ్రమ, నీ ప్రయాస వెళ్తుందన్నది ముఖ్యం. ఎవరికి ఘనత తీసుకొస్తున్నారు ముఖ్యం. వాట్ ఈస్ ద పర్పస్ ఫర్ వాట్ యు డూ? ఈరోజు అడుగుతున్నానండి, మీ జీవితంలో దేవుని వాగ్దానంలోకి, దేవుని చిత్తంలోకి వెళ్తానికి సిద్ధమా, లేకపోతే కేవలం ఎక్స్క్యూజెస్ అయినా? డిసిప్లిన్ లేదు, క్రమశిక్షణ లేదు, ఎక్స్క్యూజెస్. మీ లిమిటేషన్స్ దాటడానికి సిద్ధమా? మీరు ఏదైతే నార్మల్ తరాల నుండి ఇంతలోనే ఉన్నారేమో వాటిని దాటడానికి సిద్ధమా? దేవుని చిత్తాన్ని జరిగిస్తానికి సిద్ధమా? దేవుని వాగ్దానాల్లో ముందుకెళ్తానికి, శ్రమ పడటానికి సిద్ధమా? అలవాట్లను విడిచిపెట్టి, ఇదిగో ప్రభా నువ్వు ఇచ్చిన తరుణం బట్టి వందనాలు, నీ చిత్తం జరిగిస్తానని చెప్తానికి సిద్ధమా? ఆది సంబోధుడవు నీవేనయ్యా, ఆదరించు దేవుడవు నీవేనయ్యా. ఆది సంబోధుడవు నీవేనయ్యా, ఆదరించు దేవుడవు నీవేనయ్యా. ఆది సంబోధుడవు నీవేనయ్యా, ఆదరించు దేవుడవు నీవేనయ్యా. నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారిన, ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారిన, నీ సన్నిధిలో, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యము నా చాలు. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో.